పశ్చిమాసియాలో మునుపెన్నడూ లేని విధంగా సమీకరణాలు మారుతున్నాయి. ఇరాన్ అణు సామర్థ్యాన్ని దెబ్బకొట్టడంలో ఒక్కటైన అమెరికా, ఇజ్రాయెల్ ఇప్పుడు చమురు క్షేత్రాల దగ్గరకు వచ్చేసరికి చీలిపోయాయి. యుద్ధం ఆపే విషయంలో ట్రంప్ ప్రకటనపైన, చమురు క్షేత్రాలను తాకవద్దన్న ట్రంప్ హుకుం జారీ చేయడంపైన నెతన్యాహు అసంతృప్తితో ఉన్నారని అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. ఇరాన్ ఆర్థిక మూలాలను నలిపివేయాలని నెతన్యాహు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. కానీ అది ట్రంప్కు నచ్చటం లేదు. అసలు ట్రంప్ వ్యూహం ఏంటి? ఇజ్రాయెల్ ఎందుకు వెనక్కి తగ్గటం లేదు? ఇరాన్ రాజధాని టెహ్రాన్ చుట్టుపక్కల ఉన్న చమురు నిల్వలే లక్ష్యంగా ఇజ్రాయెల్ క్షిపణులతో విరుచుకుపడుతోంది. కానీ ఈ దాడులు వైట్ హౌస్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. చమురు ధరలు బ్యారెల్కు $100 దాటిపోవడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. చమురు ధరలు పెరిగితే అమెరికా ఆర్థిక వ్యవస్థకు గండం పొంచి ఉందని, అందుకే ఇంధన క్షేత్రాలపై దాడులు చేయొద్దని అమెరికా రక్షణ శాఖ ఇజ్రాయెల్ను హెచ్చరిస్తోంది. ఇరాన్ సైన్యాన్ని దెబ్బకొట్టండి, కానీ ప్రపంచ మార్కెట్ను కాదు అన్నది ట్రంప్ సూటి మాట. ఇక యుద్ధం ముగింపు విషయంలోనూ ట్రంప్ వేగం పెంచారు. యుద్ధం ముగియాలి, ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలి అని ట్రంప్ ప్రకటిస్తున్నారు. అంటే అనవసరంగా యుద్ధాన్ని పొడిగించి అమెరికా డాలర్లను తగలేయడం ఆయనకు ఇష్టం లేదు. కానీ నెతన్యాహు ప్లాన్ వేరు. ఇరాన్లో పాలన మారే వరకు, ఆ దేశం పూర్తిగా ఆర్థికంగా చితికిపోయే వరకు యుద్ధం కొనసాగించాలని ఆయన పట్టుబడుతున్నారు. ట్రంప్ విధిస్తున్న ఈ టైం లిమిట్ ఇజ్రాయెల్కు ఏమాత్రం మింగుడు పడడం లేదు. ఆయిల్ ధరలు పెరిగితే అమెరికా ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని ట్రంప్ భయం. ఇరాన్ ఆయిల్ టెర్మినల్స్ పేలిస్తేనే ఆ దేశం దారికి వస్తుందని నెతన్యాహు వాదన. యుద్ధాన్ని కేవలం కొన్ని వారాల్లోనే ముగించాలని ట్రంప్ ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పటికే చమురు సంక్షోభం రాకుండా రష్యా ఆయిల్ కొనేందుకు ఇండియాకు అమెరికా మినహాయింపునివ్వడం కీలక పరిణామంగా చెప్పవచ్చు. విచిత్రమేమిటంటే, ఒకవైపు ఇజ్రాయెల్ను కంట్రోల్ చేస్తూనే మరోవైపు ఇండియా వంటి మిత్ర దేశాలకు రష్యా నుండి చమురు కొనుగోలు చేయడానికి ట్రంప్ 30 రోజుల వెసులుబాటు కల్పించారు. అంటే ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా ఆగకూడదని ఆయన ఎంతలా ప్రయత్నిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. కానీ ఇజ్రాయెల్ మాత్రం తన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీని ఆపే ఉద్దేశంలో లేదు. ఈ ఇద్దరు బలమైన నేతల మధ్య ఈ ఇగో వార్ ప్రపంచాన్ని ఎటు తీసుకువెళుతుందోనన్న ఆందోళన మొదలైంది. ఇజ్రాయెల్ ఆయుధాలు వాడితే అమెరికా ఆర్థిక సూత్రాలు వాడుతోంది. నెతన్యాహుకు ఇరాన్ ముఖ్యం, ట్రంప్కు అమెరికా ఆర్థిక స్థిరత్వం ముఖ్యం. ఈ రెండింటి మధ్య నలుగుతున్న మధ్య ప్రాచ్యం మరో పెను సంక్షోభానికి దారితీసేలా ఉంది.